మార్ని రామకృష్ణారావు గారు చదివింది 5వ తరగతి, వ్యవసాయదారుడు. కానీ సామాజిక కార్యకర్తగా మూఢనమ్మకాల మీద, జోగిని దురాచారం మీద పోరాడిన యోధుడు. ప్రకృతి వైద్య విధానాలంటే మక్కువ. హేమలత లవణం దంపతులు వర్ణికి వచ్చి సంస్కార సంస్థను స్థాపించడానికి ప్రేరణ రామకృష్ణారావు గారే. అక్బర్ నగర్ ప్రకృతి ఆశ్రమం విజయవంతంగా నడవడానికి రామకృష్ణారావు గారి కృషి ఎంతో ఉంది. నేను నమ్మిన దారిలో అనే పుస్తక రచయితగా, కులమత ప్రస్తావన లేని సమాజం దిశగా నాస్తికుడిగా ఆయన ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. మీరు నాస్తికుడిగా ఎందుకు అయ్యారు అన్న ప్రశ్నకు సమాధానం రామకృష్ణారావు గారి. నాస్తికుడిని ఎలాగనే కూడా చెప్తాం. ఈ చిన్న విషయం. నాస్తికుడా మీరు? నేను నాస్తికుడు. దేవుని నమ్మరా? నమ్మనండి. అంటే మీరు ఒక్కరైనా ఫ్యామిలీలో? నేను ఒక్కడినే. నాతో పాటు ఇప్పుడున్న ఈవిడ కూడా ఎప్పుడు దేవాలయాలకు వెళ్తాం, పూజలు చేయటం లేదు. అయితే అది నేను చదువుకున్న పెద్ద జ్ఞానిని కాదు, కానీ నా ఫ్రెండ్ ఒక ఆయన రోజు మా ఇంటికి మధ్యలో ఒకటే ఇల్లు ఉండేది, ఆ తర్వాత శివాలయం. మా వాడు పొద్దున్నే వచ్చి అక్కడ పూజ చేయించుకునేవాడు, స్నానం చేసి బొట్టు పెట్టుకొని వచ్చి నన్ను కూడా గుడి తీసుకెళ్ళేవాడు. ఆ గుడిలో పూజారి మాకు మంచి పలహారం పెట్టేవాడు. ఇలా జరుగుతుండగా వాళ్ళ బావగారు ఒకసారి భగవద్గీత, బైబిలు, ఖురాన్ అనే 3 మతాలకు చెందిన గ్రంథం చదువుతున్నాడు. మమ్మల్ని ఇద్దరిని చూసాయన, ఒరే మీరిద్దరు రండి, నేను మంచి విషయాలు మీకు చెప్తాను అని చెప్పి ఆయన రమ్మంటే సాయంత్రం వెళ్తే 3 మతాలకు సంబంధించిన గ్రంథం చదివి వినిపించేవాడు. అంటే అప్పటికే 5వ తరగతి అయిపోయింది. ఈ రాత్రిపూట మేము 1 గంట కూర్చున్నప్పుడు ఈ 3 మతాలకు సంబంధించిన గ్రంథం చదివి వినిపించేవాడు. సర్వమత సమానత్వం గురించి ఆయన చెప్పేవాడు. అంతకుముందు ఈ దేవాలయంకి వెళ్ళేవాడు కదా, వాడు ఒరే నువ్వు గుడికి వస్తున్నావు కదా, పొద్దున్న నాగమల్లికి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకో, దండం పెట్టుకో అనేవాడు. ఇది 2-3 సార్లు చెప్పినా వెళ్ళలేదు, కానీ ఇక అదే పాట పాడుతున్నాడు. సరేలే ఇంకెందుకు వచ్చిందని చెప్పి ఓ రోజు అల్మారలో మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, 5-6 ఫోటోలు పెట్టుకుని స్నానం చేసి బొట్టు పెట్టుకుని దండాలు పెట్టా. ఒక 4 రోజులు పెట్టా. 4 రోజులు పెట్టాక నాకు ఆ రోజుల్లో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పూజలు చెయ్యని ముందు ఎలా ఉండేవాడిని, ఈ 4 రోజుల నుంచి నాలో ఏం తేడా వచ్చింది, ఏం మార్పు వచ్చింది అనేది ఆలోచించుకుంటే నాకేం కనపడలేదు. ఏం కనపడింది, అలా మరి ఎందుకు చేస్తున్నాం, ఇది దీనివల్ల ఏంటి అని నాలోనే ప్రశ్నించుకొని చేయటం మానేసి ఫోటోలు తీసేసా. ఆ సందర్భంలో వాళ్ళ బావ దగ్గరికి తీసుకెళ్ళాడు మా వాడు. ఈ సర్వమత సమానత్వం అనేటటువంటి గ్రంథం చదివిన తర్వాత అయితే ఏది ఆ పుస్తకం చదవడం ద్వారా మీకు ఈ నాస్తికత్వం వైపు మొగ్గు చూపారా? కాదు.
అది విన్నాం. విన్న తర్వాత దీనికి ఏదో మొత్తం మీద ఒక శక్తి అనేది ఉంది అనేది ఒక భావన ఉండేది. రైట్. ఆయన 3 మతాలకి సంబంధించినటువంటి ఒక సింబల్ ఒకటి జేబు పెట్టుకునేవాడు. ఆయన చూసి నేను కూడా పెట్టుకునేవాడిని. అంటే ఆయన నాస్తికుడా? నాస్తికుడు కాదు, సర్వమత సమానత్వం అనేది మతాలు ఉన్నాయి అనేది ఒక నమ్మకం ఆయనకి. అంటే మతాలన్నీ ఒకటే. ఒకటే. ఇన్ని నాస్తికత్వం కాదు, అది నాస్తికత్వం. అట్లని ఒకే మతాన్ని ఫాలో అవ్వకూడదు, ఫాలో అవ్వాలి. అన్ని మతాలు సమానం అంట. అన్ని మతాలు సమానం అనేది ఓకే. ఆ పుస్తకం యొక్క భావన. అది రాసిన ఆయన ఎవరో ఏంటో ఆ రోజుల్లో నాకేం తెలుస్తుంది. ఆయన చదివి వినిపించేవాడు. ఆ పుస్తకం మీరు చదివారు? నేను చదవలేదు, ఆయన చదివి వినిపించేవాడు. రాత్రిపూట 1 గంట ఆయన దగ్గర కూర్చునేవాళ్ళు. మరి మీ ట్రాక్ వేరు, మళ్ళీ మీదేంది అసలు దేవుడితో అవసరం లేదనే? అప్పటికి ఇంకా అది లేదు, అప్పుడు ఇంకా ఆలోచన రాలే. మరి ఎక్కడ బీజం మొదలైంది? అదే చెప్తున్నా. ఇలా చదివి వినిపించేవాడు. ఇప్పుడు ఈ ముందు ఫ్రెండ్ కన్నా ఈయన ఎక్కువ క్లోజ్ అయ్యాడు నాకు. వాళ్ళ బావ? బావ. ఆయన పేరు రెడ్డి వీర్రాజు. ఆయనతో మీకు ఫ్రెండ్షిప్? ఈ మధ్య 2-3 నెలలు ఆయన చనిపోయి. అయ్యో. ఆయనతో బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మేమిద్దరం అతుక్కుపోయాము అన్ని విషయాల్లో, ప్రకృతి వైద్యంలో కానీ. ఈ నాస్తికత్వం అనేది ఎలా వచ్చిందంటే, అంటే నేను సర్వమత సమానత్వంగానే ఏ దేవాలయంకి వెళ్ళి పూజ చేయాలి మనం? అందరం ఒకటే అంటున్నాం కదా. ముస్లిం మతంగా అక్కడికి వెళ్ళాలా, లేకుంటే మసీదులకి వెళ్ళాలా, లేకపోతే చర్చికి వెళ్ళాలా, లేకపోతే గుడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళకుండా ఏదో ఉంది దీనికి అనేది మొత్తం బుర్రలో ఉండేది. కానీ పూజలు చేయటం ఇలాంటి అలవాట్లు లేవు. ఈలోగా ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత 77లోనే మేము క్యాంప్ పెట్టిన సంవత్సరమే వర్నీలో ఒక లైబ్రరీ పెట్టారు కమ్యూనిస్టులు. కొంతమంది కమ్యూనిటీలు ఉండేవారు, నక్సలైట్ల నుంచి వచ్చిన, ఉద్యమంలో నుంచి వచ్చిన కొంతమంది, ఇంకో 2-3 మా వివి ప్రసాదరావు ఉన్న కదా ఆయన, వీళ్ళందరూ ఒక ఈ భావాలు ఉన్నటువంటి ఒక 7-8 మంది ఒక లైబ్రరీ పెట్టి దానికి సంబంధించిన సాహిత్యం ఆ లైబ్రరీలో పెట్టారు, కమ్యూనిటీలో సంబంధించింది. అక్కడికే నేను ఆ లైబ్రరీకి వెళ్ళి చూసేవాడిని, పేపర్ చూసేవాడిని, పుస్తకాలు చదివేవాడిని. ఆ సందర్భంలో ఈ మా ఫ్రెండ్ ఏం చేశాడు, ఈర్రాజు గారు, ఉత్తరం రాసి ఆయన అక్కడ విజయవాడలో వెంకటేశ్వరరావు గారు అని ఆయన హేతువాదం అనే ఒక పుస్తకం, చార్వాక అనే పుస్తకం వచ్చేది. అది ఆయన చూసాడు. చూసిన తర్వాత ఆ పుస్తకం చదివిన తర్వాత ఆయన మళ్ళీ గోరాగారి దగ్గరికి వెళ్ళటం, మళ్ళీ ఆయన మారిపోయాడు, నాస్తికత్వం వైపు మారాడు. ఆయన ఆలోచన వచ్చింది ఆయనకి. నాకు ఉత్తరం ఏదో చార్వాక అనే పుస్తకం ఒకటి వస్తుంది, మీకు వస్తుంది అక్కడ, ఏదైనా ఎవరన్నా చదువుతున్నారా అంటే ఆ లైబ్రరీకి వస్తుంది, వాళ్ళు తెప్పిస్తున్నారు. నేను చదివిన అదే నెలలో విజయవాడలో మీటింగ్లు ఉన్నాయి, హేతువాద మహాసభలు అని. శ్రీశ్రీ గారు, జ్వాలాముఖి, ఇంకా పెద్దలు చాలామంది, తిరుపతినేని రామస్వామి కొడుకు వెంకటేశ్వరరావు, రామస్వామి గారు చనిపోయాడు, వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ రాపూడి వెంకటాద్రి అని పెద్దలు హేతువాద భావాలు ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ హేతువాద మహాసభలన్నీ విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో జరుగుతున్నాయని ఆ పుస్తకంలో రాశారు. నేను ఒక్కనే వెళ్ళా విజయవాడ సభలకి వెళ్ళినప్పుడు 3 రోజులు సభలండి. 3 రోజులు దాదాపుగా అందరూ మాట్లాడారు దైవభావం గురించి. కొంతమంది ఏ కులం వాళ్ళు దీన్ని ఎక్కువ ఈ మత భావం తీసుకొచ్చారు, వాళ్ళ కులాల గురించి చెప్పడం, మతాల గురించి చెప్పడం, కొంతమంది దైవభావాన్ని దూషించడం, రకరకాలుగా సరదాగా మాట్లాడేవారు. ఈ దైవభావం వల్ల సమాజం ఏ రకంగా నష్టపోతుంది, ఇవన్నీ అభివృద్ధి ఎలా కోల్పోతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. 3 రోజులు జరిగినాయి. 3 రోజులు లవణం గారు వచ్చాడు. 2 గంటలు మాట్లాడాడు, 2 గంటలు 3 గంటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత పూర్తిగా అటు ఇటు ఊగిసలాట నాలో ఎలా పోయిందంటే, ఆఖరి రోజు అది యూత్ ఒక 10-15 మంది యూత్ వచ్చేది దానికి.
వాళ్ళు లవణం గారు ఉపన్యాసం విన్న తర్వాత మనం ఇంకా విషయాలు తెలుసుకోవాలి, లవణం గారి దగ్గరికి వెళ్ళి కలవాలి మనం అని చెప్పి విజయవాడలో నాట్య కేంద్రం అని ఉంది. ఆ నాట్య కేంద్రానికి వెళ్తుంటే వాళ్ళు వెనకాల పడి నేను పోయా. నేను అక్కడనే 5వ తరగతి ఉండి, వాళ్ళందరూ ఏమో చదివిన స్టూడెంట్స్, మాకేం సంబంధాలు ఏం కలవలేదు. కానీ వాళ్ళు వెనకాల పడి నేను పోయా. నేను వెళ్తున్నాక లవణం గారు ఒక చెట్టు ఉంది ఇప్పటికి నాట్య కేంద్రం, ఆ చెట్టు కింద ఒక మంచం వేసి కూర్చొని చదువుకుంటున్నాడు. మమ్మల్ని అందరినీ చూసి చేపలు తెప్పించాడు, కూర్చోబెట్టాడు. ఏంటి మీ అందరు ఇక్కడికి వచ్చారు, ఏం సంగతి అని అడిగాడు. సార్ ఇవాళ మీ ఉపన్యాసం విన్నాం, మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవడానికి వచ్చాం అంటే, సరే ఏంటో చెప్పండి మీ డౌట్లు అన్నాడు. అందరూ ఎవరి డౌట్లు వాళ్ళు చెప్పారు. నేను ఎన్ని వాడినా కానీ ప్రశ్నించే నాలెడ్జ్ అంతవరకు ఆలోచన రాలే అప్పటికి. వీళ్ళందరూ ఎన్ని ప్రశ్నలు వేశారు అన్నాటికి. కంప్యూటర్లు ఇప్పుడు వచ్చినాయి, అది కంప్యూటర్ మైండ్ అయింది. సీరియల్గా ఎవరెవరు ఏం ప్రశ్న వేసారో మైండ్లో పెట్టుకున్నాడు. ఒక్కొక్కటి ఒక్కో దానికి రాత్రి 1 గంట దాకా చెప్పాడు. మేము 10ంటికి వెళ్ళాం. అది విన్న తర్వాత నా ఊగిసలాట పోయింది, క్లారిటీ వచ్చింది. ఇక దేవుడితో మనకు పని లేదు ఇంకా ఈ తర్వాత. ఇక ఆ తర్వాత ప్రతి మే నెలలో ఆ నాట్య కేంద్రంలో నాట్య శిక్షణా శిబిరాలని 3 రోజులు పెట్టేవారు. అక్కడ నుంచి వెళ్ళటం, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, నేనెవరో వాళ్ళకి తెలియడం, వాళ్ళు ఎవరో నాకు తెలియడం, పరిచయాలు పెరిగిపోయినాయి. పరిచయాలు పెరిగిన తర్వాత ఆ పరిచయాలతో వారిని తీసుకొచ్చి ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ మీటింగ్లు పెట్టడం. ఈ మీటింగ్లు పెట్టిన తర్వాత మూఢనమ్మకాలు అయిపోయిన తర్వాత జోగిని వ్యవస్థ రావటం. జోగిని వ్యవస్థ నిర్మూలన కార్యక్రమాలు చేసే సందర్భంలో యామలత గారు మా ఇంట్లో వసతి తీసుకోవటం. నా దినచర్య చూసేది ఆవిడ వారానికి 2 సార్లు చికెన్ తినే అలవాటు ఉంది ఆవిడకి. బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది, ఇవన్నీ ఉండేవి. నేనేమో పొద్దున్నే లేయటం, ఆసనాలు వేయటం, స్నానం చేయటం, ఇవన్నీ చూసేది నా దినచర్య. అన్నయ్య గారు మీ అలవాటు అయితే బాగుంది, మీరు ఎప్పుడు టీ తాగటం చూడలేదు, టీ తాగరు, నాన్ వెజ్ తినమంటే తినరు, మీదేదో బాగుందండి అంది. అమ్మ నన్ను చూసి మీరు పొగట్టం కాదు, ఇది ప్రకృతి జీవన విధానం అంటారు. ఈ జీవన విధానంలో మనకు వచ్చే రుగ్మతలకి ప్రకృతి వైద్య విధానం ఉంది. దీన్ని కనుక మనం చేసే కార్యక్రమాల్లో ఒక ఆశ్రమం పెట్టినట్లయితే, మనం అప్పటికే దత్తత తీసుకుని కార్యక్రమాలు చేస్తున్నాం. గ్రామాలు దత్తత తీసుకున్నాం కదా, వీళ్ళందరినీ ప్రాబ్లం వచ్చినా నిజామాబాద్ తీసుకెళ్ళి వైద్యం చేస్తున్నాం. ఇవన్నీ మనం ఒక ఆశ్రమం పెట్టి కనుక మనం దత్తత తీసుకున్న కుటుంబాలనే ప్రాబ్లం వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేసి మనం అవేర్నెస్ ఇస్తే 100 మారినా చాలమ్మా. ఒక ఆశ్రమం పెడితే బాగుంటుంది అక్కయ్య. మనకి తప్పకుండా ఫండ్స్ వచ్చినప్పుడు పెడదాం ఉంది. అలాగే ప్లానెట్ నేషనల్ రావటం, అందులో మొట్టమొదట మనం దత్తత తీసుకున్న విలేజ్లో మేము మొట్టమొదటి చేయని కార్యక్రమం ఏంటంటే బాల వికాస. ప్రతి గ్రామంలో చిన్న బిల్డింగ్లు కట్టడం, పిల్లలకి చదువు చెప్పే కార్యక్రమం మొదలుపెట్టాం ప్రతి గ్రామంలో. ఇది మొట్టమొదటి దత్తత తీసుకున్న విలేజ్ అక్బర్ నగర్. ఈ మన డాక్టర్ కన్సల్టేషన్ రూమ్ దగ్గర ఒక గుడిసి ఎత్తున్నారు గ్రామస్తులు వచ్చి బాల వికాస్ మొదలు పెట్టడానికి. యామలత్ గారు అప్పటికే ఈ ఆశ్రమం పెట్టడానికి మేము అక్కడ కోట క్యాంపులో ఉంది, మరి నీకు ఐడియా ఉందో లేదో, 13 ఎకరాల తల అక్కడ 10-15 బిల్డింగ్లు కూడా ఉన్నాయి, గవర్నమెంట్కి ఇచ్చేసాం. అక్కడ ఒక ఎకరం తల కేటాయించి ఉంచింది ఆవిడ, ఫండ్స్ వచ్చినప్పుడు పెడదామని. ఇది మొట్టమొదటి తీసుకున్న విలేజ్ కాబట్టి చూసింది, మాట్లాడదామని గ్రామస్తులతో. అవి వచ్చేసరికి ఈ కొండంతా గ్రీనరీగా ఉంటాం. సెప్టెంబర్ నెల ఇవన్నీ మొక్కలు, యాప మొక్కలు, మిగతా రూపలు, డొంకలు, ఇవన్నీ అంతా అడవి. ఈ చూసింది, లొకేషన్ చూసింది. అన్నయ్య గారు ఆశ్రమం పెడదామన్నాడు, ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ పెట్టినట్లయితే ఆ లగేజ్ వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు, అక్కడ పెడితే అప్పుడు ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు, ఆటోలు అయ్యి లేవు, అక్కడికైతే 2 కిలోమీటర్లు రావాలి, ఇది బాగుందని చెప్పి ఆమె ఆలోచించుకొని
వచ్చి నన్ను పిలిచి అన్నయ్య గారు నేను మంచి ప్లేస్ చూసి వచ్చా, ఆశ్రమం పెడదామన్నారు మీరు, అక్బర్ నగర్ అనే విలేజ్ నేను చూసి వచ్చా. అప్పుడు ఏరాపురం అనేవారు దీన్ని, మరి అక్బర్ నగర్ పేరు ఎలా వచ్చిందో తెలీదు. అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను అక్బర్ నగర్. మీరు వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడరండి అంటే నేను వచ్చి మాట్లాడితే అబ్బో ఆశ్రమం పెడతామంటే అంతకన్నా ఏంటి, మీకు ఏం కావాలంటే అది చేస్తాం, మీరు పెట్టండి ఆశ్రమం అన్నారు. ఈ స్థలం మనకి ఇక్కడ పెట్టాలి ఆశ్రమం అంటే ఆ మొన్నడే గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ప్రైవేట్ స్థలమా గవర్నమెంట్ స్థలం, అసైన్మెంట్ ల్యాండ్. అసైన్మెంట్ ఈ ఊరంతా అసైన్మెంట్ ల్యాండ్. ఓకే. ఒకటే సర్వే నెంబరు. ఇక పంచాయతీలో తీర్మానం చేసి మనకు కాపీ ఇచ్చారు రావణం గారు. ఎంత స్థలం విస్తీర్ణం? మొట్టమొదటి ఇచ్చింది 5 ఎకరాలు, ఈ మధ్య 2 ఎకరాల కొండ కలిపారు. ఇప్పుడు అక్కడ కొండ మీద చెట్లు అవి పెట్టి ప్రతిరోజు ఆ చెట్లు పెంపకానికే బాధ్యత పెంచుకుంటున్నారు, చెట్లు పెంచుతున్నారు. మొత్తం 7 ఎకరాలు. ఇప్పుడు 97 మార్చి 28వ తారీఖుని లవణం గారు హేమలత గారి సహకారంతో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేయించి ఓపెన్ చేసాం, గుడి చేసాం. 4 ఎకరాల పాక, ఆ పాకలో మొదలు పెట్టాం. అందులోనే డాక్టర్ కన్సల్ట్ అయ్యాను, అందులోనే 3 పేషెంట్లు, అందులోనే ట్రీట్మెంట్లు, అట్లా మొదలుపెట్టి లాన్ ఫండ్స్తో ఒక 2-3 బిల్డింగ్లు కట్టాం. ప్రేక్షకులకు మనవి, తరువాయి భాగం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.